పశువు అన్నారు. కానీ ఈరోజు ఎవరు వింత పశువులు అంటే అంతా చదువుకొని విద్య ఉండి సంస్కారం లేని వారు వింత పశువులుగా మారిపోతున్నారంటే. సభ్యత లేక, సంస్కారం లేక, యాసిడ్ దాడులు చేస్తూ, ర్యాగింగ్లు చేస్తూ భయంకరంగా ఈరోజు చదువుకోవడానికి వెళ్ళిన యువకులలో మనకు కనబడుతుందంటే ఏమైపోతున్నారు? మృగాలుగా మారిపోతున్నారు. మృగాల కంటే మరీనంగా మారిపోతున్న సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఒక అబ్బాయిని ఇద్దరు ప్రేమించారట. గతించినటువంటి కాలంలో పేపర్ న్యూస్, అలాగే టీవీ ఛానల్లో కథనాలు మీరు చూసే ఉంటారు. ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు. వాళ్ళిద్దరు కూడా స్నేహితులే. వాళ్ళిద్దరు కూడా స్నేహితులుగా ఉన్న వీరు అమ్మాయి నాకు కావాలి, నీకు కావాలి అని ఒకరికొకరు గొడవలు పడుతూ ఎప్పుడు అమ్మాయి కోసమే మాట్లాడుకుంటూ, అమ్మాయిని గురించి ఆలోచన చేస్తూ ఇద్దరికి ఏం చేశాడు తెలుసా? నాకు దక్కాలి, నీకు దక్కాలి, నాకు దక్కాలి, నీకు దక్కాలి అంటూ ఏమండి నమ్మించి మోసం చేసి అరణ్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ చంపి వాడి గుండెను తీసుకుని వచ్చాడు, వాడి అవయవాలు తీసుకుని వచ్చాడు. అమ్మాయికి చూపిస్తున్నాడు, ఇదిగో నిన్ను ప్రేమించిన వాడు వీడేనా, వాడి గుండెల్లో నీవు ఉన్నావని వాడు అన్నాడు కదా, వాడి గుండెల్లో నువ్వు ఎక్కడున్నావు చూపించు, ఇదిగో నా గుండెల్లో ఉన్నావు అని వాడి యొక్క అవయవాలను తీసుకుని వచ్చి అమ్మాయికి చూపెడుతున్నాడు. అంటే మనిషి ఎంత క్రూరుడైపోయాడు మీరు ఆలోచించండి. తల్లినే గౌరవం లేక, తండ్రినే గౌరవం లేక ఈరోజు చాలా మంది కూడా కసాయి మృగాలుగా మారిపోతున్నారండి. ఒక తల్లి అందంగా